సో ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాం. హలో 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 జాటోత్ నందినినా మాట్లాడేది? హలో హలో చెప్పండి. హలో వినిపిస్తుందా మేడం? చెప్పండి. జాటోత్ నందినినా మాట్లాడేది? అవును. మేడం మీ నేమ్ మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయి? రెండు. మీ నేమ్ మీద 3-4 సిమ్స్ చూపిస్తుంది మేడం. లేదు, రెండే ఉన్నాయి, 3-4 ఏం లేవు. సో మేడం ఇప్పుడు కొత్త రూల్ పెట్టారు, పేరు మీద ఒకటే సిమ్ యూజ్ చేయాలంట. సో మీరు ఏదో ఒక సిమ్ బ్లాక్ చేసుకోవాలి. ఈ నెంబర్ మీద ఇది ఈ ఒక సిమ్ మాత్రమే ఉంచండి. ఆ మిగతా ఏ మూడు అయితే చూపిస్తున్నా బ్లాక్ చేసేయండి. ఓకే మేడం. మేడం ఈరోజు ఈవినింగ్ మీ ఇంటికి ఒక పోస్ట్లో ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఫిలప్ చేసి మీ పేరెంట్స్ సైన్ పెట్టియండి. దేనికది? మేడం సిమ్ బ్లాక్ చేయాలంటే పేరెంట్స్ అందరు పర్మిషన్ ఉండాలిగా మేడం. సో పేరెంట్స్ సైన్ ఉండాలి. మీ పేరెంట్స్ తోటి సైన్ పెట్టియండి. ఓకేనా మేడం? సరే. అనుకో అట్లా కాదు, ఇప్పుడు అది ఉందిగా ఇది ఇంకో అమ్మాయి యూజ్ ఫోన్ కట్ చేసింది ఫ్రెండ్స్. హలో 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 చెప్పండి. మాట్లాడుతున్నాంగా మేడం, ఫోన్ ఎందుకు కట్ చేస్తుర్రు? అయిపోయింది, అందుకే కట్ చేసినాం. అయిపోయిందని మేము చెప్పినామా? చెప్పండి ఇప్పుడు. ఎందుకంత తొందర పడుతుర్రు? సరే చెప్పండి. చెప్పేదాకా వినండి మేడం, మేమేం పని లేక కాల్ చేయట్లేదు మీకు. సరే. కంపెనీ వాళ్ళు చెప్తే చేస్తున్నాం. నవ్వుతురు ఎందుకు? బాబు నవ్వుపిస్తున్నామ్మా, ఆయన నవ్వుపిస్తున్నా వద్దా? మేడం మేము సీరియస్గా మాట్లాడుతున్నాం, మీకు బాబు నవ్వుపిస్తుండో వాళ్ళు నవ్వుపిస్తారంటే ఎట్లా మేడం? చెప్పండి అమ్మా. సర్లే, 5 సిమ్ములు ఉంటే అవన్నీ బ్లాక్ చేసుకో, కానీ ఒక్క సిమ్ మాత్రం ఉంచు. సరే వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలిగా, వాళ్ళు ఎవరెవరో యూజ్ చేస్తారు కదా సిమ్ములు. ఎవ్వరు యూజ్ చేయట్లే. ఈ సిమ్ము ఈ నెంబర్ మీద 2 సిమ్ములు ఉన్నాయి. 5, 4 ఎందుకు చూపిస్తారమ్మా? అభిలాష అంటే ఎవరు? అది హలో హలో చెప్పండి. హలో అభిలాష అనే నేమ్ మీద కూడా ఒక సిమ్ ఉందిగా మీ పేరు మీద. అభిలాష లేదు, ఏ లాష లేదు. అయితే ఆమె నా ఫ్రెండ్, నా నెంబర్ మీద ఆమె యూజ్ చేస్తుంది ఇంకొక సిమ్. సో వాళ్ళకి బ్లాక్ చేయాలా? బ్లాక్ అంటే నేను కనుక్కొని చెప్తాలేండి. 2 సిమ్ములు ఉంటే ఎందుకు బ్లాక్ చేస్తారమ్మా? కానీ హలో 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 కొత్త రూల్ వచ్చింది మేడం, మేమేం పని లేక మీకు కాల్ చేయట్లేదు. ఎందుకు బ్లాక్ చేస్తారమ్మా అని మాట్లాడుతున్నావు. కొత్త రూల్ నాకు చెప్తారమ్మా? చెప్తారా? ఏంది అమ్మ మరి కాల్. నువ్వే ఉన్నావు నాకు కొత్త రూల్ చెప్తే ఆమె కానీ. హలో మేడం చెప్పండి అమ్మా. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ వినేటోళ్ళు ఎవరు లేరు మేడం. ఎందుకులే నీకు సరే అమ్మా. ఎందుకులే నువ్వు బతుకుతావు? నా ఫోన్ ఇది ఈ ఫోన్ ఇది అని చెప్తే ఎస్టీలో మాట్లాడితే ఎట్లా మేడం? మేము నీతోనే మాట్లాడుతున్నాం. ఏందమ్మా? మేము నీతోనే మాట్లాడుతుంటే నువ్వు నా ఫోన్లు ఇది ఈ ఫోన్లు ఇది అని ఏదో భాషలో మాట్లాడుతున్నావు. అమ్మా, నువ్వు కంపెనీ నుంచి ఫోన్ చేయలేదు నాకు ఎప్పుడు అర్థమైంది. నువ్వు అసిడ్ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా, హారికనో మోనికనో, కానీ నీ వాయిస్ నాకు అర్థమైంది. అసిడ్ ఉంటే ఇక మాట్లాడతా. హలో హలో ప్రాంక్ చేద్దాం అనుకున్నావు. అమ్మో నీకు ఎట్లా అర్థమైంది? మౌనిక వాయిస్ ఇన్లేనా, హారిక వాయిస్ ఇన్లేనా? ఈయనోళ్ళ వాయిస్ తోని భయపెట్టిస్తే ఏదో అనుకుంటా. నువ్వు వినిపించిన వాళ్ళ వాయిస్ తోనే ఫోన్ చేస్తే నాకు ఇది రాదా? అవునా, అదే ప్రాంక్ చేద్దామని కాల్ చేసిన అంతే. సబ్స్క్రైబ్ చేపిస్తా.
హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ గైస్. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అది యాక్చువల్గా కంపెనీ నెంబర్ కాదు, మహేశ్వరి ఫోన్ నెంబర్ కాదు, ట్రూ కాలర్ పడినట్టుంది. ఆమె గుర్తుపట్టేసింది గైస్. ప్రాంక్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బై గైస్.